ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు గొంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం అరే మంచి సంటు సీసా మరి మంచి రాటు సారా నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు డాక్టర్ టి రామానాయుడు గారు సమర్పిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు నార్త్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సురేష్ బాబు గారు, శరత్ మరార్ గారు మనకు అందిస్తున్న చిత్రం విక్టరీ వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గోపాల గోపాల. మరికొద్ది సేపట్లో గోపాల గోపాల రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్ గారికి సాదర స్వాగతం ఫ్రమ్ ఆల్ హిస్ ఫ్యాన్స్. విక్టరీ వెంకటేష్ గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. నిజంగానే పండగ వాతావరణమే నెలకొంది. గోపాల గోపాలలోని ఫస్ట్ పాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మనకు అందించిన నిర్మాత దిల్ రాజు గారు అండ్ అలాగే వారితో పాటు జెమినీ కిరణ్ గారు బీరువా సినిమాని ఇప్పుడు మనకు అందించబోతున్నటువంటి కిరణ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బీరువా నింపుకోబోతున్న కిరణ్ గారికి సాదర స్వాగతం. ఇంకా మిమ్మల్ని ఆపడం చాలా కష్టం. మొట్టమొదటి సాంగ్ని రాసింది చంద్రబోస్ గారు అండ్ ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు దిల్ రాజు గారు, కిరణ్ గారు. గోపాల గోపాల సినిమాలోని పాటని మీరు ఉయ్యాల లూపి విడుదల చేయాలా? కొంచెం ఇద్దరు అటువైపు. గోపాల గోపాల అంటూ ఉయ్యాల లూపుతున్నారు కిరణ్ గారు, దిల్ రాజు గారు. అండ్ సెల్కాన్ మొబైల్ ద్వారా ఫస్ట్ సాంగ్ ప్లీజ్. దోమ్ తనకర నకర నకర దోమ్ తనకర నకర నకర పిల్లి మనకు ఎదురు ఏవి జరగవంట మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట బల్లి పడితే దోషమంట నక్క తోక నక్కు అంట నక్క అరుగు మృత్యు వంట ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకో గోపాల గోపాల అంటూ ఉయ్యాల ఊపాల. సెల్కాన్ మొబైల్ ద్వారా ఈ సాంగ్ ని విడుదల చేస్తున్నారు. సెల్కాన్ మొబైల్స్ మిలీనియా సిరీస్ 5 inches octa core phone. సెకండ్ సాంగ్ విందామా? ఓకే, ద సెకండ్ సాంగ్ గోపాల గోపాల ఆడియో మనం విన్నాం, చాలా బాగుంది. సినిమా ఇంకా చాలా బాగుంటుంది. 9వ తారీఖున మీ అందరికీ సంక్రాంతి థియేటర్లో మొదలవుతుందని. నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. నేను మొట్టమొదటి బిగ్ ఫిల్మ్ నాకు
కెరీర్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నువ్వు నాకు నచ్చావు సినిమాతోటి. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఇష్టమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు. సో అలా నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఒకే సినిమాలో ఉన్నారు. ఈ సినిమా మీ అందరికీ బాగా ఇష్టం అవుతుందని, మీ అందరికీ ఆనందాన్ని, దాంతోపాటు మంచి సందేశం కూడా ఇస్తుందని నాకు తెలుసు. సో ఐ హోప్ వి ఆల్ మీట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ బజే బజే సాంగ్. ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. మీ అందరికి అనిపిస్తూ ఉంటుందండి. ఇట్స్ అ లక్కీ థింగ్ టు డైరెక్ట్ టూ గ్రేట్ స్టార్స్, విక్టరీ వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అది చాలా అదృష్టం అండి. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ వెరీ 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 బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు తెలిసి కళ్యాణ్ గారితో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్స్ కంటే చాలా ఎక్కువ మందిని ఎనిమీస్ని పెంచుకున్నానండి. ఎందుకంటే ఈ షోకి పాసులు ఇవ్వలేదని చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. ఆయనతో ఫోటో దిగలేదని చెప్పి చాలామంది మా ఇంట్లో వాళ్ళే నాతో మాట్లాడడం మానేశారు. అయ్యో లేదండి, ఇంకా నేనే అయితే ఫోటో దిగలేదండి అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు, వినట్లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ హ్యాండిల్ దిస్. బట్ దెన్ ఈ సినిమా జరుగుతున్న సేపు ఏ పాయింట్లోనే నాకు ఆ ఫీలింగ్ రాలేదండి. ఇట్ వాజ్ రియలీ రియలీ కంఫర్టబుల్. వెంకటేష్ గారు ఎక్స్పీరియన్స్తో హీ గైడెడ్ మీ ఇన్ అ బ్యూటిఫుల్ వే. ఎవ్రీ సీన్, ఎవ్రీ పాయింట్, వెరెవర్ ఐ నీడెడ్ హిమ్, హీ వాజ్ జస్ట్ దేర్. సో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అందరికీ నమస్కారం అండి. గోపాల గోపాల అనే సినిమా సురేష్ బాబు గారు, శరద్ మరార్ గారి సంకల్పంతో, వెంకటేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తయారైన సినిమా అండి ఇది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఈ సినిమా కథ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ దేవుడు క్యారెక్టర్ ఎవరేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ దేవుడిలా కనిపించాలి అని మేము అనుకున్నామండి. బట్ నా అదృష్టం ఏంటంటే మీ అందరికీ ఆ క్యారెక్టర్ దేవుడిలా కనిపించే క్యారెక్టర్ వచ్చి ఈ సినిమా ఆ రోల్ వేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ నాకు బాగా గుర్తండి, నేను ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులో మారుమోగుతుంటాయండి. ఈ కథ విన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ రేస్ సన్లైట్ బాడీ మీద పడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, అంత హాయిగా ఉంది నేను ఈ కథ విన్నప్పుడు నాతో అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతకంటే ఏం కావాలి నేను ఈ సినిమా కోసం కష్టపడడానికి. వెంకటేష్ గారు, టు యువర్ ఫ్యాన్స్. ఇక్కడ వచ్చిన అందరు అభిమానులకు నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి పిక్చర్, కొత్త కాన్సెప్ట్తో అటెంప్ట్ చేస్తున్నాం, గోపాల గోపాల. అండ్ ఈ సినిమా ఎక్కడ నిజంగా ఆనందంగా ఉండిందంటే, వన్స్ పవన్ యాక్సెప్టెడ్ ద రోల్, ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. మనస్ఫూర్తిగా ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పవన్కి.
సినిమాలో డైలాగ్ లాగా మేము ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకున్నాం, కానీ లేటుగా వచ్చిన పవన్ చెప్పినట్టు పక్కాగా వస్తాం. మీ పవర్తో, మా విక్టరీతో ఈ సంక్రాంతికి ఇది చాలా పవర్ఫుల్ విక్టరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే I'd like to thank all the technicians who worked in the film, and I really thank all of you for coming today. Thank you. Okay, so let's go for the audio launch. Okay, ready? గోపాల గోపాల ఆడియో సీడీని విక్టరీ వెంకటేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి రిలీజ్ చేసి అందరికీ సీడీని ప్రెజెంట్ చేస్తారు. ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. యుద్ధంలో రథం కోలి నీతిని గెలిపించాడు. తెల్లని మనసున్నోడు, అందరికీ అయినోడు. I feel so good, so fortunate to be starting off as a producer with Gopala Gopala, working with an experienced producer like Suresh Garu, a great learning experience, excellent work by Dolly, foot tapping music by Anup, finest teamwork from all the technicians, and I'm glad to be a part of this project. It was truly a privilege to be in a project which has two of the finest artists of our times, Venkatesh Garu and Pawan Kalyan Garu. Venkatesh Garu is a delight to work with, very talented, understanding and accommodative. And coming to Pawan Kalyan Garu, పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్. వదలలేదు, ఇంకా ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. గోపాల గోపాల సినిమా సంబంధించినంత వరకు మీకు నాకు మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే బంధం, మీరు చూపించే అనుబంధం, నేను దాని గురించి మాట్లాడదలుచుకున్న సినిమా కంటే కూడా ముఖ్యంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. ఏం అవ్వాలి, మా అమ్మ అడిగినా, అన్నయ్యలు అడిగినా ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏం అవ్వాలి. కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు. కానీ నాకు ఆలోచన అలా ఉండేది, ఒక భగవంతుడు అంటే భయం ఉండేది, దేవుడు అంటే చాలా భయం నాకు. సో నాకు ఏం అవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు, మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. అంటే నేను ఈ ప్రపంచంలో ఏమడలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో దూరాన్న అడవుల్లో ఉండాలని ఇలా అనుకొని, అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు, పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నయ్య ఫోన్ చేశారు, ఎందుకో పారిపోదాం అనుకున్నాడు, ఎందుకు ఒక లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నా. రే ఎక్కడున్నావు అన్నాడు.
అన్న నేను ఇక్కడే ఉన్నాను అన్న. ఏం చేస్తున్నావు అన్న? ఏం లేదన్నా అదే అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్నే బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసా అన్నారు. నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే ఏదో ధ్యానం నేర్చుకున్నాను. నాకెవరో దీక్ష ఇచ్చారు. నాకు ఆ ధ్యానంలో పడిపోయి ఆ యోగాసనంలో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను. కానీ ఇలాగ నేను ఎక్కువ యోగాసనాలు తర్వాత ఈ ధ్యానంలో పడిపోయి అసలు టోటల్గా పని అనేది మానేశాను. నేను ఏం అవ్వాలి ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు ఆసనాలు ఆ ధ్యానం ఇవన్నీ ఉండిపోతే ఒకరోజు అన్నయ్య పిలిచి అడిగారు. నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని. అన్నయ్య యోగా చేస్తే ఇలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని అంటే అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు, దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనేమో అక్కడ దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు ఏవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తా ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడి అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నారు. నీకు అన్ని సమకూర్చినప్పుడు అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు. అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నీ మాటలు, అప్పుడు చెప్తా, అప్పుడు వింటాను నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చెంప మీద కొట్టినట్టు అయినాయి. అంటే ఎందుకంటే చాలా తేలిక అన్నీ సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం బతకటం అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. నాకు అణువున నాకు భగవంతుడే కనిపిస్తాడు, ఆ దేవుడే కనిపిస్తాడు. అంటే ఈ సందర్భంలో నేను భగవంతుని ఎందుకు నమ్ముతాను అని చెప్పడానికి నా ఖుషి సినిమా అయిపోయింది. ఇక్కడే మన హైటెక్ సిటీ థియేటర్లో నేను ప్రీమియర్ చూస్తున్నాను. నేను నాతో పనిచేసిన స్టాఫ్ అంతా పనిచేస్తున్నప్పుడు ఇంటర్వెల్ టైంలో నాకు లోపల నుంచి ఏంటో విపరీతమైన భయం వచ్చేసింది. నాకు లోపల ఏమనిపించిందంటే నీకు చాలా గడ్డు కాలం ఉంది వచ్చే రోజును, కొన్ని సంవత్సరాలు నువ్వు సఫర్ అవుతావు, నువ్వు బాధపడతావు, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలియదని చెప్పి నాకు లోపల నుంచి భయం వచ్చేసింది. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు భగవంతుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం అనుకున్నోడిని నన్ను సినిమాలో తీసుకొచ్చాడు, ఇంతమందిని మీ అందరినీ నాకు ఇచ్చాడు. ఎందుకు నాకు బలం వచ్చిందంటే కేవలం మీరు అనుక్షణం నా వెంట ఉన్నారు ఇన్ని సంవత్సరాలు, ఏ రోజు నన్ను ఒక్క రోజు కూడా వదలలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను భగవంతుని ఏది అడగలేదు, ఏ దేవుడి దగ్గర ఏ ఒక్క కోరిక నేను కోరుకోలేదు. కానీ నేను కోరుకున్న కోరిక ఒకటే ఒకటి కోరుకున్నాను కొన్ని సంవత్సరాలు, ఒక ఈ మధ్యనే రాజకీయాలు కూడా కాదు, రాజకీయాల గురించి ఎలాగో రాజకీయాలకి మనం భుజంగా వేస్తాం, సేవలు చేస్తాం. నేనేం కోరుకున్నానంటే ఫస్ట్ గుండె జారి గల్లంతైంది ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళి బయటకు వస్తుంటే అది ఎక్కడో ఇక్కడే దగ్గరలోనే కారుకి అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు. వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన్నా చచ్చిపోతున్నావన్నా రా అన్నా. ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాళ్ళు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా చచ్చిపోతున్నావన్నా. ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు. వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి అన్న చచ్చిపోతున్నానన్నా ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. నాకు అనిపించింది ఇప్పుడు కూడా నేను భగవంతుని అడగకపోతే, ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అడగల, నా కోసం నేను ఎప్పుడు అడగల. మొట్టమొదటిసారిగా నేను విజయం కోరుకున్నాను. భగవంతుడా, నేను వాళ్ళు నాకు చూపించిన ప్రేమాభిమానాలకి, మీ అందరూ చూపించిన ప్రేమాభిమానాలకి
ఒక్క సక్సెస్ ఇచ్చే తండ్రి నేను ఈ సినిమా పరిశ్రమ నుంచి నేను వెళ్ళిపోతాను, ఇంక నాకు అవసరం లేదు. కానీ నేను ఇప్పటిదాకా కోరుకున్న ఒకే ఒక కోరిక, మీ అందరి కోసం ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను. అది సాధ్యపడింది. మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత. భగవంతుడు నమ్ముతాను, కానీ భగవంతుడు జీవితంలో సమస్యల నుంచి పారిపోవడం నాకు చేత కాదు, సమస్యల నుంచి పారిపోవడం నాకు తెలియదు, ఎదుర్కోవడమే తెలుసు. దాంట్లో అపజయం రావచ్చు, విజయాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ వెన్ను చూపడం మటుకు నాకు తెలియదు. నేను ఆ రోజు మా అన్నయ్య గారు నా చెంప మీద కొట్టినట్టు ఎంత మాట్లాడారో నాకు కనువిప్పు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి పట్టుకున్న ఆలోచన ఈ రోజు వరకు, ముందు ముందు కూడా, నా ఆఖరి శ్వాస వరకు కూడా వదలను. సభాముఖంగా మీ అందరి ముందు అన్నయ్య గారికి నేను చెప్తున్నాను, ఇంకా నేను అదే వ్యక్తిని. ఆ రోజు నా లోపల అదే ఆలోచన ఉంది, ఇంకా భగవంతుడి గురించి నేను వదలలేదు. మీరందరూ ఉన్నా, నాకు ఇన్ని విజయాలు వచ్చినా, ఇంత పేరున్నా, కానీ స్టిల్ నేను భగవంతుడి కోసం ఆ విశ్వం ముందు, ఆ భగవంతుడి ముందు నేను ఎప్పుడు మోకరిల్లే ఉంటాను, ఎప్పటికీ. నాకు సురేష్ గారికి, వెంకటేష్ గారికి నాకు బాగా ఇష్టం. రామానాయుడు గారు ఎప్పుడు అడిగేవాళ్ళు, నాకు ఒక సినిమా చేసి పెట్టిన, ఎందుకు కుదరలేదు. ఫైనల్గా నాకు ఈ గోపాల ద్వారా కుదిరింది. కానీ అది ఎలాంటి సినిమా అంటే, నాకు వెంకటేష్ గారికి ఆధ్యాత్మిక మీద మాట్లాడుకుంటాం. సో అలాంటి సినిమా మాకు ఈ విధంగా రావటం, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఈ విధంగా చేయటం నాకు నిజంగా ఆనందం కలిగించింది. కానీ నాకు నిజంగా భయం కూడా ఉంది. అది నేను భగవంతుడి క్యారెక్టర్ నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు చాలా భయం, ఏమాత్రం నాలో తప్పులేదని ఉంటాయో ఆలోచన స్థాయిలో ఉన్న భయంతో నేను చేశాను ఆ సినిమాని. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేశాను ఈ సినిమాకి. ఏమాత్రం ఎక్కడ కూడా ఆలోచన స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా పనిచేశాను. ఏదన్నా పొరపాట్లు ఏదైనా ఉంటే దానికి నన్ను మన్నించవలసిందిగా ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.